జగన్మోహన్ రెడ్డి గారు కనుక నెక్స్ట్ వచ్చే 2029 ఎలక్షన్ లో ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మినిస్ట్రీలు ఎవరికి ఇస్తారు? టాప్ 5 మినిస్ట్రీలు నాకు అనిపించింది ఎవరికి ఇస్తారని నేను ఇక్కడ రాసుకున్నాను. ఎందుకో కూడా రీజనింగ్ చెప్తా చూసుకోండి. ఫస్ట్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ఈయనకి ఇచ్చే శాఖ ఏంటంటే ఎక్సైజ్ మినిస్టర్. పోయిన గవర్నమెంట్ లిక్కర్ స్కామ్ లో ఎక్కువ ఆయన పేరు వినబడేది. ఐఎస్ ఈయనకైతే లిక్కర్ శాఖ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది నాకు బాగా సూట్ అవుతుంది. మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. నెక్స్ట్ సీదిరి అప్పలరాజు గారు, ఈయనకైతే శిశు సంక్షేమ శాఖ ఇవ్వాలి, లేదంటే ట్రాన్స్పోర్ట్ ఇచ్చినా పర్లేదు. ఎందుకంటే వీళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆయన కాపాడడానికి మనోడు సర్వ ప్రయత్నాలు చేశాడు. పిల్లలు ఎలా పెంచాలో ఈయన చూసి నేర్చుకోవచ్చు. అప్పలరాజును అదుపులోకి తీసుకున్నట్లు పూర్తి స్థాయిలో పోలీసులు నిర్ధారించారు. జోగి రమేష్ గారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అయితే నాకు జోగి రమేష్ గారికి బెటర్ శాఖ ఈయనకు వస్తుందేమో అని అనిపిస్తుంది. ఇలా కోడలు ఈయన మీద కేసు పెట్టింది, ఈయన మీద వీళ్ళ అబ్బాయి మీద కేసు పెట్టింది గృహహింస చట్టం మీద. గృహహింస కేసు నమోదైంది. జోగి రమేష్ కుటుంబ సభ్యులపై జోగి రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదు చేసింది. నెక్స్ట్ తమ్మినేని సీతారాం గారు, ఈయనకైతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తమ్మినేని సీతారాం గారికి బెస్ట్ అనిపించింది. ఈయన రీసెంట్ గానే వేరే ల్యాండ్ ఎవరితో చనిపోయింది, ఈయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని దాన్ని ఇద్దరు చేసాడు. ఆ డాక్యుమెంట్స్ అని ఉంది. అంబటి రాంబాబు గారికి ఏమో టూరిజం అండ్ కల్చరల్ మినిస్టర్ ఇస్తాడేమో అని అనిపిస్తుంది జగన్ గారు. ఎందుకంటే ఆయన డాన్స్ కానీ ఆయన చేసే మూవ్స్ కానీ టూరిజం అండ్ కల్చర్ అయితే అంబటి రాంబాబు గారు బెస్ట్ ఫిట్ అవుతారు అనుకుంటే జగన్ గారి ద్వారా. లాస్ట్ పేరుని నాని గారికి, కొడుకు పేరుని కిట్టు గారికి. రీల్స్ ఎక్కువ చేస్తాడు కాబట్టి ఐటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాఖ ఆయనకి బెస్ట్ మినిస్టర్ అవుతాడేమో అనిపించింది. ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థం కాదు. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.